అండ్ జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడుగా అయితే ముందుకెళ్తూ ఉన్నారండి. అందులోనూ ఒక కోపం, లేకుంటే అతని మీద అతనికి కోపమా, లేకుంటే అతని మీద అతనికి అసహ్యమా, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎందుకంటే 151 సీట్లొచ్చినియి. నేను నవరత్నాలు ఆల్మోస్ట్ 90% ఫుల్‌ఫిల్ చేశాను. కంప్లీట్ చేశాను. అయినా నన్ను ఓడించారు. కారణం ఏంటనేది అర్థం కాకపోవడమా, లేకుంటే కార్యకర్తల్లో అంత వ్యతిరేకత ఎందుకొచ్చిందని ఆయనంతట మీద ఆయనకే బాధపడుతున్నాడేమో గానీ, ఈయనైతే కొన్ని మాటలైతే కనబడతా ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు ఆయన దగ్గర నుంచి ఇలాంటి మాటలు ఇనపడలేదు. ఎందుకంటే రెడ్ బుక్ అని ఆయనే కంప్లెయింట్ చేశాడు. ఎందుకంటే గెలిచిన తర్వాత కొంతమంది ఇబ్బంది పడుతుంటే తర్వాత ఢిల్లీకి మరి ఎళ్లి ఆయనైతే కంప్లెయింట్ పెట్టడం చూసాం. కొంత కేంద్రంలో కొంతమందికి చెప్పడం చూసాం. సీఎం కొడుకు ప్రస్తుతం మంత్రి రెడ్ బుక్ అని చెప్పి ఒక అరాచక పాలన అయితే చేస్తూ ఉన్నాడనైతే ఆయనే కంప్లెయింట్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ లీడర్ తోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడండి? సేమ్ అదైతే రెడ్ బుక్ అంటున్నాడు. ఇక్కడేమో ఏ బుక్ అని నేను పేరు చెప్పను గానీ, పేర్లు రాసి పెట్టుకోండి అనైతే ఆయనైతే చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి? సేమ్ లోకేష్ చేసే పాలన నేను గూడా వచ్చినాక చేస్తా అంటున్నాడు. అంటే డిఫరెన్స్ ఏముంటుంది వాళ్ళకి, ఈయనకి? ఇంకోటి ఎవరైతే ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నారో ఎక్కడ దాక్కున్నా సరేనే ఆయన ఏజ్ అయిపోయింది, లేకుంటే ముసలోడయిపోయాడు, లేకుంటే అమెరికా ఎళ్లి దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా సరే బయటికి లాక్కొచ్చి జైల్‌లో పెడతా అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడిని అర్థం. క్లియర్‌గా అర్థమవుతుంది. అలా నువ్వు అత్యుత్సాహపడి లేకుంటే అలా తొందరపడే గదా! నీకిచ్చిన సలహా ఎవరో గాని ఆ తొందరపడే గదా! లాస్ట్‌లో 6 నెలల ముందు ఆహ్, చంద్రబాబుని అరెస్ట్ చేసి అధికారాన్ని పోగొట్టుకున్నారు. తెలిసొచ్చింది గదా! ఇప్పుడు అదే తప్పు వీళ్ళు ఇంకా ముందు జేయాలనుకుంటున్నారు. 6 నెలల ముందు జేశారు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు అయ్యారు. 4 సంవత్సరాల ముందు జేస్తే జగన్‌కి ఆ టైంకి ఆ ఉత్సాహం అంతా పోతుందిలే అనుకుంటున్నారు. అది గూడా తప్పవుతుంది. ఖచ్చితంగా కొన్ని స్ట్రాంగ్ కేసులుంటే ఖచ్చితంగా జైలుకెళ్లాల్సిందే తప్పదు ఎవరైనా సరే. కానీ హ్మ్. జగన్మోహన్ రెడ్డి ధోరణిలో అయితే చాలా మార్పులైతే కనబడుతుందండి. ఎక్కడికెళ్ళినా సరే కార్యకర్తలకి ఉత్సాహం ఇచ్చే విధంగా లేకుంటే నాయకులకి, లీడర్స్‌కి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. ఎందుకంటే 2019, 2024 టైంలో ఖచ్చితంగా నాయకులకైతే ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదండి. లిక్కర్‌లో గావచ్చు, లేకుంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్‌లో గావచ్చు పెద్దగా పనులు చేసుకోవడానికి ఎవరికైతే ఇవ్వరు. కానీ తెలుగుదేశం ఎప్పుడు కూడా కార్యకర్తల్ని వెన్నంటుంటుంది. కార్యకర్తలకి పనులిస్తుంది. లోకల్‌గా రోడ్లిస్తుంది, కాంట్రాక్ట్‌లిస్తుంది. అలానే లిక్కర్‌లో ఇప్పుడు చూసాం కదా! ప్రైవేటీకరణ చేసింది. ఎన్ని షాపులు పెడుతున్నారు. బెల్ట్ షాపులు రకరకాలు ఫార్మ్ అవుతా ఉన్నాయి. ఇలా కార్యకర్తలకైతే ఫ్రీ హ్యాండ్ అయితే ఇస్తా ఉంటుంది. అది ఇవ్వలేదు ఇంతకుముందు జగను. దానికే కొంచెం కార్యకర్తలు గూడా ఇబ్బంది పడ్డారు. లీడర్స్ కూడా ఆ డబ్బులు తిననీయలేదు. దాన్ని చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా కార్యకర్తలకైతే నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. మీరు రాసి పెట్టుకోండి బుక్కుల్లో. మనం అధికారంలోకి రాంగానే నెక్స్ట్ అధికారం రాబోతున్నాం 2009లో లేకుంటే ముందే ఎలక్షన్‌లు అంటున్నారు. ఒకవేళ ముందే ఎలక్షన్‌లు అయితే మనం అధికారం రాబోతున్నాం. మీరు రాసి పెట్టుకోండి. ఎవరైతే ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని అంతు చూద్దామనైతే చెప్పుకొచ్చారండి. ఒక చాలా అగ్రెసివ్‌గా అయితే ఎళ్ళిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఒకవేళ పొరపాటున రేపు 27లో గాని, లేకుంటే 29లో గాని ఎలక్షన్‌లలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడంటే మటుకు టీడీపీలో ఉన్న మెయిన్ కార్యకర్తలు మటుకు చాలా అయితే ఇబ్బందులు పడాల్సుంటుంది. అందుకని ఇప్పటి నుంచే చూసి ఆచి చూసి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. అతిగా వాగొద్దు. వాడు, వీడు ఇప్పుడు ఎవరైతే కొడాలి నాని, వలవని చూసి మరీ ఓవర్ చేసి మాట్లాడారో, అతిగా మాట్లాడారో, బోరబండ అనిల్ లాంటి వాళ్ళు అతిగా మాట్లాడారో, లేకుంటే పోసాని మురళీకృష్ణ లాంటి వాళ్ళు అతిగా మాట్లాడారో వాళ్ళకి పట్టిన గతే రేపొద్దున జనసేనలో ఉన్న వాళ్ళకి, టీడీపీలో ఉన్న వాళ్ళకైతే ఆ గతి పడుతుంది. గుర్తుపెట్టుకోండి అధికారం శాశ్వతం గాదు. ఏ ముఖ్యమంత్రి గూడా శాశ్వతం గాదు. ఈరోజు ఆయన ఏజ్ గూడా అయిపోతుంది చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ కలిసి 100% లోకేష్ గారే సీఎం క్యాండిడేట్‌గా ఉంటాడు. గెలుస్తాడో లేదో చెప్పలేం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పాయింటే మాట్లాడండి. ప్రతిపక్షం ఏమైనా తప్పు చేస్తే తప్పు మాట్లాడండి. అధికార పక్షం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని కొంచెం సమర్థించండి గానీ, మరీ ఓవర్‌గా సమర్థించాల్సిన అవసరం లేదు. మీ నాయకులకి అడుగులంటారు గదా! పడగలకి అడుగులెత్తాల్సిన అవసరం లేదండి. మీరు నిజాయితీగా ఉండండి. నిజాయితీగా పని చేసుకుంటూ ఎళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. ఇది నా సజెషన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా కసిగా ఉన్నాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. అంతకుముందు చూసి చూడనట్టు పోయాడనుకుంటాను అలిసంతే. పెద్దగా ఇబ్బంది పెట్టిన వాళ్ళైతే పెద్దగా నాకైతే కనిపించలేదు. ఇప్పుడు టీడీపీ పెడుతున్న ఇబ్బందుల కన్నా గూడా నాకు తెలిసి పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే రాంగానే మొదలెట్టేసారు గదా! రెడ్ బుక్ పాలన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈసారి వచ్చాడంటే మటుకు చాలా కసిగా కొడతాడు. ఆ దెబ్బ తట్టుకోలేరు. చూద్దాం. గట్టిగా మొక్కుకోండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాకూడదని.